మొన్న సంధ్యక్కోళ్ళు పలానా కాడికి పోయొచ్చిరట. ఫోటోలు ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టింది. మనం కూడా పోదామండి. హౌ డాడీ, ఎప్పుడు ఇంట్లోనేనా? అట్లా పోయొద్దాము. పలానా జలపాతం దుంకులాడుతుందట, మేము పోతున్నాం, నువ్వు వస్తావారా? అంటే మీరే ఎంజాయ్ చేస్తారా? నేను చెయ్యొద్దా? నేను సుతాస్తా. గా చెరువు మత్తెడు దుంకుతుందట, చూసేద్దాం పారా. ఇగో గిట్లనే ఉన్నది. ఇటు పట్నంలా అటు ఊర్ల పొంట చాలా మంది గిడికి లైన్లు కడుతున్నారు మరి. ఏహే ఎక్కడిది? నాగార్జున సాగర్ కాడ జాతర సాగుతున్నట్టే ఉన్నది. పో గేట్ల నడుము ఇట్లకెళ్ళి కృష్ణమ్మ దుంకులాడుతుంటే ఆ అందాలు చూస్తానికి శీతం మంది వస్తున్నారు. 3 రోజులు సెలవులు వచ్చుడుతోని పట్టు జాలకుంటూ వచ్చిర్రు. ఇది ఒక్కటే కాదు, మొన్న టానలకు ప్రాజెక్టులు చెరువులన్నీ నిండు కుండలు అయినాయి. జూరాల ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తుతే గీ తీర్ల దుంకుతుంది కృష్ణమ్మ. మహబూబ్ నగర్ జిల్లా పామాపూర్ పెద్ద చెరువు అలుగుపోస్తుండే వరకు గంగమ్మ వల్ల కొలువు తీరిన 30 అడుగుల శివయ్య విగ్రహం చూస్తానికి లైన్లు కడుతుర్రు. 400 మీటర్ల పొడవు ఉండే చెక్ డ్యామ్ అలుగుబారుతుంటే ఏమన్నున్నదా? దేవరకత్రల కోయిల్ సాగర్ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తుతే గిట్లున్నది. అటు నిర్మల్ జిల్లా కడం ప్రాజెక్టు నిండే వరకు 16 గేట్లు ఎత్తుతే గింత ముద్దుగాను వస్తుంది. వరద తాకుడుకు కామారెడ్డి జిల్లా నిజాం సాగర్, నిజామాబాద్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు నిండు కుండలైనాయి. ఇక అటు శ్రీశైలం ప్రాజెక్టు అందాలు చూస్తానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి టూరిస్టులు భక్తులు మూనం పెట్టిపోతున్నారు. ఖమ్మం కిన్నెరసాని 2 గేట్లు, ఆదిలాబాద్ గడ్డెన్నవాగు 2 గేట్లు, సంగారెడ్డి సింగూరు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తుతే గీది పరిస్థితి. ఇక అటు పాకాల చెరువు నుండి అలుగుపోస్తుంది. ప్రాజెక్టులే కాదు, అటు జలపాతాల కాడ సుత జిబజిబా ఉంటున్నారు పబ్లిక్. అగో మహిబాద్ జిల్లా భీమునిపాదం జలపాతం కాడ చూడుర్రి, అంతెత్తు మీద నుంచి దుంకే నీళ్ళల్లో తడుచుకుంటా చిన్న సంబరం కాదు పో. ఇంటోళ్ళతోని కొందరు వస్తే దోస్తులతో కలిసి కొందరు వచ్చిర్రు. జలపాతాల అందాలకు ఫుల్ విదా అవుతున్నారు. లాట్ ఆఫ్ ఎంజాయ్, లాట్ ఆఫ్ ఫుల్లీ ఎంజాయ్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క పైనుంచి ఆ గుడ్డ నుంచి పడే వాటర్ ప్రతిదీ మేము దాన్ని మా మీద పడుతున్నట్టు ఆస్వాదించడం సూపర్ అండి. అటు ఆదిలాబాద్ జిల్లా బాహుబలి వాటర్ ఫాల్స్ చూస్తానికి సుతా చాలా మంది పోతున్నారు. ఇవి మత్సుకే. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, జలపాతాలన్నీ టూరిస్టులతోని కలకలలాడుతున్నాయి. పోర్రి ప్రకృతి అందాలు చూడాలనిపిస్తే పిలాన్ వేసుకోర్రి మరి.